వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. అందరికీ హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ మీ ఫెస్టివల్ ఎలా జరిగింది? ఈసారి అయితే అందరూ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగైతే జరిగింది కదా. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే మండే, కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే ట్యూస్డే జరిగింది కదా. అండ్ ఇంకా మా బతుకమ్మ అయితే మండే రోజు జరిగింది. సో కానీ వీడియో పోస్ట్ చేయడం అయితే లేట్ అయిపోయింది. చూడండి, ఇందులో తంగేడు పూలు కూడా 2 టైప్స్ ఆఫ్ రకములు ఉన్నాయి. మన తంగడట, అడవి తంగడట. సో ఇదైతే ఆచారం కంపల్సరీ. చూడండి ఎంత చిన్న ఉన్నాయో, వీటికే 50 రూపీస్ అయితే తీసుకున్నారు. కాస్ట్ అయితే ఘోరంగా ఉన్నది. మన తంగడు ఖచ్చితంగా శాస్త్రానికి పెట్టాలని చెప్పేసి తీసుకున్నాం. చిన్న కట్టలకే 50 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా ఎక్కువనే చెప్పారు కానీ 3 కట్టలు అంటే 4 ఇచ్చిందిగా. సో బంతిపూలు అయితే 100 రూపీస్కి అయితే కేజీ ఉండే. 2 కలర్స్ అయితే తీసుకొచ్చినాం. ఇంకా మా అమ్మ అయితే బతుకమ్మ వేసుడు అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఇంట్లో అయితే చిన్న పిల్లలు కదా, సో లేట్ అయిపోయింది. 11కి ఏమో స్టార్ట్ చేసింది పేరవడమే. మస్తు లేట్ అయిపోయింది. ఇంక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అయితే తీరదు కదా పని. ఎంత పని చేసినా తీరదు ఆ పని అయితే. ఇంకా మా పరిస్థితి కూడా అట్లనే ఉండే. 2 అయింది అన్నట్టు. మొత్తం అన్ని పనులు అయిపోయేసరికి 2:30 అయిపోయింది, అంత ఘోరంగా. సో ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ పేర్చుడు స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే ఈ అడవి తంగడి అంటే దానిలో డిఫరెన్స్ ఏంటో నాకైతే తెలియదు కానీ ఇదైతే కొంచెం తొందరగా వాడిపోతుంది. ఇంకా మన తంగడి అంటే ఇంతకుముందు చూపించిందేమో కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. నాకు తెలిసిన డిఫరెన్స్ అయితే కదే. మీకు ఏమైనా తెలిసి అయితే కామెంట్ చేయండి. సో ఇంకా ఫస్ట్ అయితే కింద ఈ ఇంటి దగ్గర కూర్చున్న తంగడి పువ్వు అయితే మొత్తం లైన్గా అయితే పెట్టేసింది. ఇంకా నేనైతే చెప్తున్నా, అంటే కలర్ ఏది మ్యాచింగ్ అయితే ఏదైతే బాగుంటుందని నేను చెప్పిన కొద్ది అయితే మా అమ్మ అయితే పెడుతుంది. చూడండి, తర్వాత నెక్స్ట్ అయితే సీత జడ పెట్టింది. ఇదైతే ఇక సీత జడ ఉన్న గునుగు అయితే ఇక్కడైతే ఇక మాకు షాపింగ్ పోయేంత తీరదు కాబట్టి మా ఆయన మా అత్తమ్మ కరీంనగర్ నుంచి అయితే కొనుక్కొచ్చిర్రు. సో మొన్న పూజ రోజు వచ్చిర్రు కదా, ఆ రోజే కొనుక్కొచ్చిర్రు. 2 డేస్ ముందే, సాటర్డేనే. సో గునుగు తర్వాత ఇంకా మళ్ళీ రెడ్ కలర్ బంతిపూలు అయితే కాంబినేషన్ బాగుంటుందని నేను చూసి చెప్తుంటే అయితే మా అమ్మ అయితే పేరుస్తుంది. సో ఇంకేసారి అయితే చిన్ననే బతుకమ్మ మీకు గుర్తుందా? నా వ్లాగ్స్లో చూడండి. లాస్ట్ ఇయర్ మా ఇంటికాడ, అప్పుడు మా అన్నయ్య చనిపోయింది కాబట్టి మాకు పండగ లేదు కాబట్టి నేను మా అత్తగారి ఇంటికాడనే ఉండే. సో అప్పుడైతే ఫుల్ పెద్దగా వేర్చిన నేనైతే బతుకమ్మ. అప్పుడైతే ఒక 16-17 వరుసలు అయితే అయినాయి. సో ఇంకా బంతిపూల తర్వాత మళ్ళీ ఇంకా తంగేడు పువ్వు అంటే అడవి తంగడి అయితే పెట్టేసింది. తర్వాత మళ్ళీ సీత జేడును బంతి అయితే పెట్టింది. అప్పుడైతే నేనైతే ఫుల్ పెద్దగా, అది ఇంత బరువు ఉండే అంటే అప్పుడు ఇంకా మా ఆయన కూడా లేడు తీసుకొని పెట్టడానికి. మార్కెట్లో ఉండే, నేనే ఎత్తుకొని పోయిన అంత పెద్ద బతుకమ్మ. మీరు వ్లాగ్ చూసే ఉంటారు అయితే గుర్తుంటుంది మీకు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ పోయి అయితే చూడండి, లాస్ట్ ఇయర్ బతుకమ్మది. సో ఇంకా మా డాడీ అయితే సీరియల్ అయితే చూస్తాడు. ఇంకా మా మేధాన్స్ అయితే ఇక బండితో ఆడుకుంటాడు. ఇంకా తాపుకోసారి అయితే బతుకమ్మ దగ్గరికి వచ్చి అయితే డిస్టర్బ్ చేద్దామని అయితే చూసిండు. కానీ మనం ఆపేసుకుంటే ఇక నేనైతే ఆపడానికే ఉన్నా. ఇంకా మమ్మీ వేరేస్తుంటే నేను ఆపుకుంటున్నా. చూడండి, తాపుకోసారి అదే పని చేసుకుంటూ అవుతున్నాడు. ఇంకా తర్వాత దేవుడికి అయితే ప్రసాదం పెట్టాలి కదా, దుర్గాదేవికి. సో నేనైతే ఇక మమ్మీ కొద్దిగా హెల్ప్ చేద్దామని, మమ్మీ ఆల్రెడీ బిజీగా ఉన్నదని చెప్పేసి ఇంకా నేనైతే సత్తులు అయితే తయారు చేస్తున్నా. ఇంకా అంటే కనీసం 5 తీర్లు ఉండాలని చెప్పేసి ఇంకెవరు ఎక్కువ బుక్కరు కదా అని పల్లీలలోనే పెసర్లు, బియ్యం, కొన్ని మక్కలు వేసి అవి 4 తీర్లు వేసేసినాం. తర్వాత నువ్వుల సత్తు అయితే ఇంకా నేనే ప్రిపేర్ చేసిన, వేయించిన తర్వాత ఇంకా మమ్మీ పట్టి అప్పటి వరకు అయితే బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ ఎంత బాగుంటుంది అంటే బతుకమ్మ పండుగ అయితే నాకు ఫుల్ ఇష్టం. కానీ ఈసారి చిన్న పాప కాబట్టి నేనైతే వెళ్ళలేకపోయినా. సో నెక్స్ట్ ఇయర్ అయితే పాపతో ఆడుకోవాలి ఇక. సో మమ్మీ చింతపల్లికాయను అది ప్రసాదం పెట్టింది. ఇంకా మా వాడు చూడు జద దగ్గర పోదా అంటే ఎంత బుద్ధిగా దండం పెడుతున్నాడో. ఇంకా ఇక మా బతుకమ్మలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అంటే పోయినసారి అయితే శివాలయం టెంపుల్ దగ్గర కాబట్టి మా ఇంటి ముందు నుంచి చాలా వెళ్ళేటి. కానీ ఇప్పుడు ఈసారి అయితే పెద్ద బతుకమ్మ శివాలయం దగ్గర సరిపోదని చెప్పేసి బస్ స్టాండ్లో అయితే ఆడతారు. సో అవి నేను వెళ్ళకున్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. చూడండి, ఇంకా మా అమ్మాయి ఉన్న చిన్నోడు అయితే వెళ్తున్నారు బతుకమ్మని తీసుకొని. ఇంకా బస్ స్టాండ్లో అయితే ఆడతారు. అక్కడ ఫుల్ మొత్తం అసలు కాలు పెట్టడానికి అయితే సందు ఉండదు, అంత ఘోరంగా మంది ఉంటారు. సో ఇంకా మా అమ్మ అయితే ఒక్కతే ఈసారి అయితే ఎవరు లేకుండే. ఇంకా బతుకమ్మ పట్టుకుంటే ఇంటి దగ్గర చిట్టిని అయితే పట్టుకోమని ఇద్దరైతే బతుకమ్మ పట్టుకొని అయితే వెళ్తున్నారు మమ్మీ వాళ్ళు బస్ స్టాండ్లో. నేను కొంచెం దూరం అయితే వెళ్ళిన, చీకటి అయిపోయింది కదా అని చెప్పేసి
అయితే ఇంక ఈ క్లిప్స్ అయితే ఇంకా మా ఇంటి దగ్గర అన్నయ్య అయితే నాకు తీసి అయితే పంపించిండు. చూడండి ఎంత బాగా జరుగుతుందో మా ఇంటి దగ్గర బతుకమ్మ. నాకైతే అవి చూస్తే అయితే కాలాగలేదు, పోవాలనిపించింది. సో ఇంకా 21st కూడా కాలేదు కదా పాపది, వెళ్ళొద్దు ఎందుకు అని చెప్పేసి, నైట్ టైం అయిందని చెప్పేసి అయితే వెళ్ళలేదు. కానీ వీడియో అయితే చూసిన అది సాటిస్ఫాక్షన్. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మా వాళ్ళు అయితే. అసలు ఆ స్పేస్ లేకున్నా మంచిదే, స్పేస్ క్రియేట్ చేసుకుంటారు అన్నమాట. అంత బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన అంటే నెగిటివ్ ఏంటంటే మాకేంటంటే ప్లేస్ లేదు సరిగ్గా ఆడడానికి. స్కూల్ ఉంటుంది, స్కూల్ పెద్దగా ఉంటుంది కానీ ఏమంటారు పైకి పోవద్దు కదా, కిందికి రావాలని బతుకమ్మను పట్టుకొని పైకి వద్దని అదొకటి ఆచారం ఉంది కదా. దానివల్ల అయితే బతుకమ్మలను ఇక కిందికి వస్తే ఇటే బస్ స్టాండే ఉంటుంది. సో ఈ ఏరియాలోనే ఇక తప్పదు, ఇక్కడనే ఆడుకోవాలి అందుకని చెప్పేసి. కానీ చూడండి అస్సలు కంఫర్టబుల్గా ఉండదు పాపం ఆడే వాళ్ళకైతే. ఇది ఒక్కటే నెగిటివ్ ఇక్కడ. కానీ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే అక్కడ స్పేస్ లేకుండా క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అదే మా ఊరోళ్ళకున్న స్పెషాలిటీ. చూడండి అంటే నిల్చొని చూడడానికి కూడా సరిగ్గా ప్లేస్ ఉండదు, అదే ప్రాబ్లం. ఇక చూసే వాళ్ళు ఎవరైనా ఇక కష్టం. అది చూడండి ఆడే వాళ్ళకే మస్తు ఇబ్బంది, ఇరికి ఉంటుంది. అదొక్కటే మైనస్. అది క్లియర్ అయితే మంచిగా ఉండు. కానీ ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక్కసారి చెర్ల ఆడినాం అన్నట్టు. చెర్ల అప్పుడు నీళ్ళు కరువు వచ్చింది, వర్షాలు లేక నీళ్ళు లేకపోయేసరికి చెర్ల ఆడుకున్నాం. అప్పుడైతే సూపర్ ఉండే. అప్పుడైతే మంచిగా అనిపించింది. పోల్స్ వేసి ఎక్కడోళ్ళు అక్కడ ఆడుకున్నాం డీజేస్ పెట్టుకొని. కానీ ఇక ప్రతిసారి వాటర్ ఉంటాయి అన్నట్టే పోవడానికి ఛాన్స్, ఆడడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇక ప్రతిసారి అయితే బస్ స్టాండ్లోనే ఆడతాం. ఇక మా బతుకమ్మలు అయితే ఇట్లా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మా బతుకమ్మ పండుగను. అండ్ ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఎలా జరిగింది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా 3000కి దగ్గరలో ఉంది మన ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇంతే ఈ వీడియో. దసరా వీడియో అయితే ఒకవేళ నేను దసరా వ్లాగ్స్ అయితే వేస్తే నెక్స్ట్ దసరా వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన నెక్స్ట్ సెకండే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని అయితే పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay tuned, follow for more.